ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధాలుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఇవాళ మనం ఒక ప్రశ్నతో ప్రారంభిద్దాం. దేవుని యొక్క స్వరంను వినాలని అనుకుంటున్నారా? ఎప్పుడైనా అనిపించిందా? చాలా దిగజారిపోయిన స్థితి, ఇక ఒంటరి అయిపోయిన స్థితిలో ప్రభు అనేవారు నాతో మాట్లాడితే బాగుండు, దయతో నాతో మౌనంగా ఉండకు, ఏదో ఒక మాట నాతో మాట్లాడు ప్రభువా అని అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే దయచేసి దేవుని దగ్గరికి రండి. ఒంటరిగా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో అడగండి, ప్రభువా నీ స్వరం నేను వినాలని అనుకుంటున్నా, నాతో మాట్లాడవా అని అంటే తప్పనిసరిగా ఆయన పేరే, ఆయనకున్న లక్షణమే మాట్లాడే దేవుడు. నీతో సంభాషించడానికే ఆయన నీ చేతిలో, నీ మాతృభాషలో ఈ యొక్క గొప్ప గ్రంథాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చాడు, నీకు అందుబాటులో పెట్టాడు. నీకు అర్థమవునట్లుగా సంభాషించాలి అని అనుకుంటుండు. నానా విధాలుగా నానా సమయంలో మాట్లాడిన దేవుడు అంటే ఒక సందర్భంలో ఆయన మాట్లాడే విధానం ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఆయన అక్కడే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మరలా తిరిగి నీతో సంభాషించడానికి ఆయన పూనుకొనే దేవుడు. ఏదో ఒక సందర్భం, ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక అంశం, ఏదో ఒక సమయం తీసుకొని నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడాలని ఆశపడుతుండు. ఒకవేళ నీవు ఆయన మాట వినడానికి సిద్ధంగా ఉన్నావా? కావాల్సింది ఏం లేదు, ప్రభా నీ స్వరం వినాలని అనుకుంటున్నా. ఈ లోకం యొక్క పోకడలు, ఈ లోకం యొక్క తొందరపాట్లు ఇవన్నీ పక్కన పెట్టేసి కొద్ది సమయం అంతా పక్కన పెట్టి దేవుని దగ్గరికి రా. ఆయనకున్న గొప్పతనం ఏందో తెలుసా? ఆయన నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీతో సంభాషించడానికి ఇష్టపడే దేవుడు. నువ్వు తప్పులో ఉన్నావా, పాపంలో ఉన్నావా, పడిపోయిన స్థితిలో ఉన్నావా, అయినా ఆయన ప్రేమించే దేవుడు. ఆయన క్షమించలేని పాపం ఈ ప్రపంచంలో ఏది లేదు. ఆయన బాగు చేయని రోగం ఇంకోటి లేదు. ఆయన ఓదార్చని హృదయం ఎక్కడా లేదు. కనుక ఆయనకు సమస్తం తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసు. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది. రండి. ఇప్పటి వరకు ఆయన స్వరం నువ్వు వినకపోతే నువ్వు వచ్చి ఒంటరిగా ఆయన దగ్గర కూర్చుంటే ఆయన నీతో ఇవాళ మాట్లాడబోతున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి యేసు ప్రభు ఘనమైన నామంలో నీ యొక్క గొప్ప నామము, మాట్లాడు దేవుడు అను నామాన్ని దేవా గుర్తు చేయుటకు మీరు ఇచ్చిన గొప్ప లేఖనంను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నా. దేవా ఈరోజు నాతో మాట్లాడుమని, నన్ను సరిచేయమని, మా పితరులతో మాట్లాడినట్లుగా నాతో కూడా మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.